16వ వచనంలో అంటాడు చూడండి, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగురా. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఎంత చెప్పుకొచ్చాడు, అగ్నికి ఆహుతి అయిపోద్ది అంటున్నాడు. ఒకవేళ ఎవడైనా కూడా పర సంబంధంగా పనిచేస్తే అది నిలబడద్దు అంటున్నాడు. ఆహుతి అయిన వాడి పరిస్థితి వాడు ఏదో అగ్నిలో నుంచి తప్పించుకుని రక్షింపబడతాడు అంటున్నాడు. అన్న తర్వాత అంటున్నాడు, అసలు మీరు ఇలాంటి శరీర సంబంధమైన పరిచర్య ఎలా చేయగలుగుతున్నారు? శరీర సంబంధం ఎలా ఆలోచన చేయగలుగుతున్నారు? మీలో అసూయలు, ఈ ద్వేషము అనేవి మీకు ఎలా కలుగుతున్నాయి అని అనడానికి ఏమంటాడంటే, ఈ 16వ వచనంలో మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగురా. సో అసూయ, కలహము ఉన్నప్పుడు ఆత్మ సంబంధులు కాదు. దేవుని ఆలయముగా ఉన్న వాళ్ళు వీటిని కలిగి ఉండలేదు. అంటే వీళ్ళు బలమైన స్థితిలో నుంచి బలహీనమైన స్థితిలోకి వచ్చేస్తారు. వీళ్ళు ఎవరినైనా నడిపించారనుకోండి ప్రభువులోకి, వాళ్ళందరూ బలహీన స్థితిలోనే ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ నశించిపోతారు. వీళ్ళు మటుకు అగ్నిలో రక్షింపడతారు. అంటే ఏమంటాడంటే, మీ కొరింథీ సంఘస్థులు ఎవరైతే ఉన్నారో మీ వల్ల ఎవరికి క్రీస్తు ఉపయోగకరంగా ఉండట్లేదు అంటున్నాడు. సరే, వ్యక్తిగత సాక్ష్యం ఎంత ఇంపార్టెంట్. అదో కొంతమంది సువార్తలు అనేవారు, వ్యక్తిగత సాక్ష్యం వేరండి, సువార్త వేరు. సత్యం మారదు కదా, సత్యం సత్యమే. ఒకవేళ ఒక వ్యక్తి వ్యక్తిగతంగా మంచి సాక్ష్యం లేకపోయినా అతడు సత్యం ప్రకటిస్తున్నాడు కాబట్టి ఆ సత్యాన్ని విన్న వాళ్ళు రక్షింపబడచ్చు అంటున్నాడు. అది జరగదంటున్నాడు పౌలు ఇక్కడ. వ్యక్తిగత స్వభావంలోంచే సువార్త అన్నది వస్తుంది. వ్యక్తిగత స్వభావం చెడ్డదనుకోండి, అసత్యము సత్యముగా చెప్తారంతే. సో ఇప్పుడు రక్షింపబడిన కొరింథీయులతో అంటున్నాడు, నీ వల్ల క్రీస్తుకి ఏంటి లాభం? ఎందుకంటే మీరు ఇప్పుడు ఈ స్థితిలో, ఈ కలహము, అసూయ, ఈ విభజన కలిగిన ఈ స్థితిలో మీరు ఎంతమందికి సువార్త చెప్పినా వాడు ఎవడో కూడా రక్షింపడతాడు. ఏంటి, మీకు జీతం రాదు కానీ మీరు రక్షింపడతారు. వాళ్ళు అగ్ని చేత రక్షింపడతారు. అగ్ని చేత రక్షింపడడం అంటే ఏంటంటే, వీళ్ళు శిక్షింపబడి దేవుని చేత ప్రభు నామానికి అవమానం కలుగు చేశారు కాబట్టి సంఘంలో ఉండి వాళ్ళు దాని పర్యవసానాలు అనుభవించి అప్పుడు శుద్ధి చేయబడి రక్షింపబడతారు. సో పౌలు ఏమంటాడంటే వీళ్ళతో, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడు మీరు ఎదుగురా. మీరే దేవుని ఆలయం, మీలో దేవుని ఆత్మ నివసించున్నాడు. ఈ సంగతి మీకు అర్థం కావట్లేదా? మీరు దేవుని ఆలయమై అందులో పరిశుద్ధాత్ముడు నివసించున్నాడంటే వేరే వాటికి అగ్నికి ఆహుతి అయ్యేవి మీలో ఎందుకు ఉంటున్నాయి? అగ్నికి ఆహుతి కానిది ఏంటంటే దేవుని ఆలయం. అలాగే ఆలయంలో నివసించే పరిశుద్ధాత్ముడు, ఆయన యొక్క స్వభావం, ఆయన యొక్క లక్షణాలు అవేవి అగ్నికి ఆహుతమో ఆయన నిలిచుంటాయి. ఇప్పుడు ఇటువంటి దేవుని ఆలయం మీరై ఉండి ఇటువంటి పరిశుద్ధాత్ముడు మీలో ఉంటున్నప్పుడు కాలిపోయేటటువంటి ప్రవర్తన, ఆ ప్రవర్తన ఫలితాన్ని మీరు ఎదురు తెచ్చుకుంటున్నారు.